వెల్కమ్ టు డబ్ల్యూటీవీ. ప్రస్తుతానికి మనం తెనాలి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పరశురు రమ్య గారు మరియు 37వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పరశురు రమ్య గారితో మాట్లాడబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే మేడం, టీడీపీ జనసేన కూటమి వల్ల కార్యకర్తలందరూ చాలా డిస్టర్బ్ అయిపోయారు. పార్టీలు గొడవలు అల్లకల్లోలుగా ఉంటుంది అని చెప్పి వింటున్నాం ఈ మధ్యన. దానికి మీరు ఎలా స్పందిస్తారు? అలా అని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయంగానే టీడీపీకి జనసేనకి మధ్య గొడవలు అయితే ఏం జరగవు. జనరల్ గా జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు దాదాపుగా 1 వీక్ నుంచి మేము పాదయాత్ర చేస్తున్నాం. టీడీపీ జనసేన పొత్తులోనే చేస్తున్నాం. అటు పక్క చూస్తే మీరు అందరూ కలిసే ఉన్నారు. టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మా ఎజెండా ఏంటి, మేము పొత్తు ఎందుకు పెట్టుకున్నాం? వాస్తవంగా మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా బాబు గారు కానీ పొత్తు పెట్టుకుంది ఏంటి? ఎందుకు? వైసీపీని ఓడగొట్టడం మా ఎజెండా, అంతేగాని మాలో మేము కొట్టుకోవడం అనేది మా ఎజెండా కాదు. ఎవరైనా ఎవరు పొత్తు పెట్టుకున్నా, ఇప్పుడు బీజేపీ అలయన్స్ లో కలిసింది, టీడీపీ మేము జనసేన పొత్తు పెట్టుకున్నాము అని అంటే కేవలం వైసీపీని తరిమి కొట్టడానికే. వై నాట్ వై 75 అని వాళ్ళు అన్నారు కదా, మేము కూడా అదే మాట్లాడుతాం. వై నాట్ వై 175? మేము ఎందుకు ఓడగొట్టకూడదు వాళ్ళని? పొత్తులో భాగంగా ఎవ్వరు కొట్టుకోవట్లేదు. వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే అంతకంతా వాళ్ళ వీర మహిళలు కానీ, మా తెలుగు మహిళలు కానీ, మహిళల్లో కూడా చాలా, అంటే ఇంతమందితో వీళ్ళు ఇన్ని అరాచకాలుగా సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోల్ చేసి కానీ, లేకపోతే మా మీద కేసులు పెట్టి కానీ, మమ్మల్ని పెట్టిన ఇబ్బందులకు కానీ చాలా సార్లు చాలా ఇబ్బందులు పడ్డాం మేము. సో దట్ వేలో మేము చెప్తుంటే మేమేమిటి చెప్తున్నాం అంటే, చాలా సీట్స్ అంటే వాళ్ళు అనుకోని నెంబర్ వాళ్ళకు వచ్చి వాళ్ళు భారీ ఓటమితో ఓడిపోతారు. మేము భారీ మెజారిటీతో, అన్ని నియోజకవర్గాల్లో తక్కువ మెజారిటీతో కాకుండా చాలా భారీ మెజారిటీతో గెలవబోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మేడం, నిన్న సజ్జల భార్గవ్ గారు వైసీపీ సోషల్ మీడియా స్టేట్ ఇన్ఛార్జ్, ఆయన మహిళల పట్ల మా పార్టీ ఇవి ఒక మాట కూడా అందరూ వాళ్ళని చులకం చేసి మాట్లాడదు అన్నారు. కానీ వాళ్ళ ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, అవి ఇవన్నీ చాలా వింటున్నాం మనం. దాని మీద మీ స్పందన? సజ్జల భార్గవ్ గారి గురించి అంటే నేను ఏం చెప్పాలంటే, ఇప్పుడు సోషల్ మీడియా ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. సోషల్ మీడియా అనేది ఇంతకు ముందు ఏంటంటే, ఎవరి ప్రొఫైల్లో వాళ్ళు చేసే కార్యక్రమాలను, వాళ్ళు చేసే వాటి గురించి ప్రమోట్ చేసుకునేవాళ్ళు, లేదా వాళ్ళ నాయకుడి గురించి ప్రమోట్ చేసుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉందంటే, మనం ఒక పార్టీ గురించి ఒక పోస్ట్ పెడితే దాదాపు 100 నుంచి 200-300 ఫేక్ ప్రొఫైల్ నుంచి వెంబటే మనకు అశ్లీలంగా, చండాలంగా, నీచంగా మన ప్రొఫైల్లోకి వచ్చి మన ఫోటోలు ఎడిట్ చేసి చాలా అసభ్యకరంగా, ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? సజ్జల భార్గవ్కి సోషల్ మీడియా అప్పచెప్పిన దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి. ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా సజ్జల భార్గవ్ గారిని నేను ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను. ఆయన సోషల్ మీడియా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎంతమంది మహిళా సమస్యల మీద, ఎంతమంది మీద ఎంత చండాలంగా, ఎంత నీచంగా దిగజార్చి మాట్లాడుతున్నారు? ఎంతమంది మహిళలు ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినా కూడా పోలీసులు కూడా వన్ సైడెడ్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పోలీసులు కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. ఇంకో విషయం ఏంటని ఆలోచిస్తే, వైసీపీ ప్రభుత్వం గురించి మనం మాట్లాడదలుచుకుంటే, అసెంబ్లీలో మరి మన బాబు గారి వాళ్ళ వైఫ్ గురించి, భువనేశ్వరమ్మ గురించి అంత అసభ్యంగా మాట్లాడుతుంటే ఆయన కంటతడి పెట్టుకొచ్చిన రోజులు మేము మర్చిపోలేదు. నీచంగా మరి వాళ్ళ చెల్లి, వాళ్ళ పెద్దనాన్ని చంపేసేస్తే, గొడ్డల పోటీకి ఆయన చనిపోతే వాళ్ళ చెల్లి ఢిల్లీ దాకా కాగితాలు పట్టుకొని తిరుగుతుంటే, ఆ సమస్య గురించి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి, తల్లికి, చెల్లికి కూడా న్యాయం చేయకుండా వాళ్ళ చెల్లి ఏమో పక్క రాష్ట్రం వెళ్ళి పక్క పార్టీలో నుంచి సపోర్ట్ చేస్తున్నాను, మా అన్నకి సస్తే ఓటేయమాకండి అని చెప్పి వాళ్ళ చెల్లి మాట్లాడుతుంది. వాళ్ళ తల్లి, చెల్లి, వాళ్ళ ఇంకో చెల్లె వాళ్ళ మాటను వాళ్లే వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఇంట్లో ఆడవాళ్ళకే న్యాయం చేయక పక్క పార్టీలోకి, పక్క రాష్ట్రాలు పారిపోయి బతుకుతుంటే, ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు గాని, అమాయకులకు గాని ఆ రోజున తమ తలలు నిమురుతూ చెప్పిన జగన్మోహన్ రెడ్డి, నేను మీ ఇంట్లో వాళ్ళకి, మీకు అక్కని, మీ అక్క చెల్లెలు మీరు నాకు, మీ ఇంట్లో వాళ్ళకి నేను మేనమావని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆడాలకి ఏం న్యాయం చేశాడు? ఏ సమస్యల మీద వాళ్ళు పోరాడారు? ఈ రోజు వరకు మహిళా కమిషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టిందా? దేని గురించి అయినా మహిళలకు భారతీ గురించి ఒక సోషల్ మీడియాలో ఎవరో ఒక అమ్మాయి ఒక పోస్ట్ పెట్టిందని చెప్పేసి, భారతీ గారి గురించి పెట్టిన పోస్ట్ కి నెక్స్ట్ డేనే వీళ్ళు రియాక్ట్ అయ్యి వెంటనే మహిళా కమిషన్ మీటింగ్ ఐలాపురం హోటల్లో విజయవాడలో పెట్టారు. అప్పటికప్పుడు పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకులను పిలవాలి, మహిళల్ని పిలవాలి, హోదాలో ఉన్న వాళ్ళు ఎవరిని పిలవలేదు. పైగా మేము ఏంటి అని అడుగుదాము, మా సమస్యలు కూడా చెప్పుకుందామని వెళ్తే దాదాపు 200 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డుకున్నారు. ఈ అడ్డుకున్నది కూడా కాకుండా వీళ్ళు చేసింది ఏంటి? మహిళా కమిషన్ ఆవిడ స్పందించదు, మంత్రులు స్పందించదు, రోజా అంటే చాలా మంది మహిళా మంత్రులు ఉండి కూడా ఏ ఒక్క మహిళా మంత్రి గాని, ఏ ఒక్క ఎమ్మెల్యేలు గాని మహిళల సమస్య పట్ల గాని, మహిళలు పడుతున్న ఇబ్బందుల పట్ల గాని వేటి మీద కూడా స్పందించినప్పుడు వీళ్ళకి ఎందుకు ఈ రాజకీయాలు? అంటే జనాలకి కానీ అంటే ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వస్తుంది, ప్రతి ఒక్కటి న్యూస్ లో వస్తుంది. ఇదివరకు ఇట్లాగా నెక్స్ట్ డే అయిపోతేనే నెక్స్ట్ డే పేపర్ లో చూడాలని లేదు కదా.
ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క సెకండ్స్ లో ఏం జరిగినా కూడా ఫోన్ లో వచ్చేస్తుంది. అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇంకా మభ్యపెట్టి మేమే గెలుస్తాం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు. ఎప్పుడైనా ఎవరిదన్నా గొప్పతనం తెలియాలంటే పక్కనాలు చెప్పాలే తప్ప మనకు మనం మేమే గెలుస్తాం ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటా తాడేపల్లి కంపలో కూర్చుంటే సరిపోదు కదా. జనాల్లోకి వచ్చి జనాల మధ్య సమస్యలు తీసుకుని ఈ రోజు నువ్వు అమరావతికి వెళ్ళి ఓట్లు అడుగు జనాల్ని. నిడమర్రు, తుళ్ళూరు ఈ ఊర్లునే కదా, ఆ ఊర్లోకి వెళ్ళి ఓట్లు అడుగు. నీ ఇంటి పక్కనే కదా, అక్కడికి వెళ్ళి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం లేదు. కానీ ఇంట్లో కూర్చొని ఎమ్మెల్యేలు మారుస్తూ ఎంపీలు మారుస్తూ ఇంకా పైగా వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటంటే పొత్తులో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎక్కడ కొట్టుకుంటున్నారు? ఇంత ఫ్రెండ్లీ నేచర్ తో రోజు క్యాంపెయిన్ చేసుకుంటూ మా పని మేము చేసుకున్నాం. మా పని చేసుకుంటుంటే కూడా మీరు మధ్యలో అడ్డుపడి మీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కొట్టుకుంటున్నారంటాం. సోషల్ మీడియా ట్రోల్స్ గురించి మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, వాళ్ళ సెల్ఫ్ డబ్బా వాళ్ళు కొట్టుకోవడం కాదు. ప్రజల్లోకి వచ్చి ప్రజల మీద నిజంగా వాళ్ళ స్పందన ఏంటో అంటే చొప్పులు చీపుర్లు పెట్టి కొట్టే పరిస్థితి ఉంది ఈ రోజు వైసీపీకి. చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని స్పందనల కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.